హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాకర్స్ హెవెన్. ఈరోజు మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ మనం బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసుకోవాలి. ఈ నడుము దగ్గర నడుము పట్టి ఇలా పెట్టి ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి. దీన్ని వెనక్కి ఇలా మడిచేస్తాము. తర్వాత ఇక్కడ ఈ నడుము పట్టి 2 మడతల మీద ఉన్నది. దీన్ని ఫస్ట్ మనం ఇక్కడ మధ్యలో జాయిన్ చేసుకోవాలి, ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఓపెన్ చేస్తే ఈ రైట్ సైడ్ మనకి ఇలా వస్తుంది. మనకి స్టిచ్ అనేది వెనక రాంగ్ సైడ్లో ఉండాలి, క్లాత్ యొక్క రాంగ్ సైడ్లో. ఇక్కడ స్టిచ్ చేసేసుకున్నాము. ఇప్పుడు దీన్ని మనం ఇలా ఓపెన్ చేస్తే ఈ రైట్ సైడ్ అంతా ఒక సైడ్కి వచ్చి ఇలా ఉండాలి. నెక్స్ట్ మనం బ్యాక్ పార్ట్కి దీన్ని జాయిన్ చేద్దాము. నడుము దగ్గర బ్యాక్ పార్ట్ వేసుకోవాలి. రైట్ సైడ్ మనకి క్లాత్ యొక్క రైట్ సైడ్ పైకి ఉండే విధంగా మనం బ్లౌజ్ పెట్టుకొని ఇప్పుడు మనం ఈ నడుము పట్టీని మనం రాంగ్ సైడ్ పైకి ఉండేలాగా వేసుకోవాలి. ఈ జాయిన్ చేసిన పార్ట్ మనకి పైకి ఉండాలి. అప్పుడే మనం స్టిచ్ వేసి వెనక్కి మడిచినప్పుడు ఆ పార్ట్ లోపలికి వెళ్ళిపోతుంది. బ్లౌజ్ ఏమో రైట్ సైడ్ పైకి ఉండేలాగా పెట్టుకొని ఈ జాయింట్ పార్ట్ పైకి ఉండేలాగా పెట్టుకొని బ్లౌజ్ పైన ఇక్కడ స్టిచ్ వేసుకోవాలి. గ్యాప్ ఒక పాదం ఖర్చు ఉండేలాగా చూసి స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసిన తర్వాత ఈ క్లాత్ని మనం ఓపెన్ చేసి దీన్ని సెట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మనము ఒక కుట్టు వేస్తాము. అందుకని ఈ క్లాత్ని సరిగా ఉండేలాగా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన ఒక కుట్టు వేసుకుంటాం. ఆ వేసే కుట్టు మనం బ్లౌజ్ మీదకి రాకుండా ఇందాక వేసిన స్టిచ్కి కొంచెం అటువైపు ఉండేలాగా చూసి వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కరెక్ట్గా మనం ఎక్కడికైతే స్టిచ్ వేసామో అక్కడ నుంచి వెనకకి మడుస్తాము. దీన్ని కొంచెం సెట్ చేసుకోవాలి. అది వెనకకి ఇలా కొంచెం సరి చేసుకుంటే వెనక్కి మడిచింది స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఎక్సెస్ క్లాత్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ టక్స్లు వేసుకోవాలి. దానికి బ్లౌజ్ని ఇలా బ్యాక్ సైడ్కి సగానికి మడవండి. తర్వాత మనం ఈ సైడ్స్ మనం ఎంతవరకు అయితే ఖర్చు ఉంటుంది కదా ఎక్సెస్, ఆ ఖర్చు ఎంతవరకు అయితే ఉంటుంది ఇంతవరకు ఖర్చు మనం వస్తుంది. సో ఇక్కడికి మనం పట్టుకొని దీన్ని ఇంకొక మడత వేసుకోవాలి. 4 మడతల మీద మడవాలి. ఇలా కాకపోతే ఇంకొక రకంగా కూడా బ్యాక్ టక్స్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ షోల్డర్ దగ్గర ఇలా మనం మధ్యకి మడుస్తాం కదా, ఆ కరెక్ట్గా ఆ కింద నడుము దగ్గర టక్స్ వస్తుంది. 2 వైపులా అలాగే వస్తుంది. అలా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ మడిచాం కదా, ఇక్కడ మనం మార్క్ పెట్టుకోవాలి. ఆ భాగం దగ్గర మనకి టక్స్ వేసుకోవడానికి వస్తుంది. ఇటు బ్యాక్ సైడ్ కూడా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా ఆ పాయింట్ దగ్గర పట్టుకొని అంతవరకు మడుచుకోవాలి. వెనకకి మడిచేసి క్లాత్ సెట్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఒక 1/2 ఇంచు వరకు గ్యాప్ ఉంచుకుంటాము కుట్టు కోసం. ఒక 1/2 ఇంచు గ్యాప్ పెట్టుకొని అక్కడి నుంచి ఇప్పుడు నేను వేలు పెట్టాను కదా, ఆ భాగం వరకు క్రాస్గా నిదానంగా తీసుకొచ్చి అక్కడ ఎండ్ చేయాలి. అలాగే రెండో వైపు కూడా అలాగే చేయాలి. ఒక 1/2 ఇంచు ఖర్చు తీసుకొని అక్కడ నుంచి మనకి కుట్టు క్రాస్గా వస్తుంది. అంతవరకు ఒకేసారి కాకుండా చిన్నగా తీసుకురావాలి. అక్కడ వరకు ఆ భాగం దగ్గర ఎండ్ చేసేయాలి. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. ఇదిగోండి, ఇక్కడ ఈ 2 వైపులా ఆ షోల్డర్కి కరెక్ట్గా మిడిల్కి కిందకి టక్స్ వచ్చాయి. వెనకకి మడిచి కుట్టాము. ఇప్పుడు ఆ వెనక నడుము పట్టీని మనం హెమ్మింగ్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా స్టిచ్ చేయాలో చూద్దాము. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకొని 2 మడతల మీద ఉంది కదా, దాన్ని ఓపెన్ చేసుకొని రైట్ సైడ్ పైకి వచ్చేలాగా పెట్టుకొని ఇలా ఎదురెదురుగా వేసుకోవాలి. ఉక్సులు పట్టి, కాజా పట్టి. ఇప్పుడు మనం ఈ రైట్ సైడ్ భాగాన్ని తీసి పక్కన పెట్టుకుందాం, తర్వాత స్టిచ్ చేద్దాం. ఫస్ట్ లెఫ్ట్ సైడ్ స్టిచ్ చేసుకుందాం. ఇక్కడ మనం టక్స్ పెట్టుకున్నాము కదా, 2 చిన్న చిన్న మార్కులు పెట్టుకున్నాం. 2.5కి ఒకటి, 2.75కి ఒకటి. ఇప్పుడు ఆ 2 మార్కుల్ని బ్యాక్ సైడ్కి తిప్పి, బ్లౌజ్ బ్యాక్ సైడ్కి తిప్పి ఆ 2 మార్కులు ఒక చోటకు వచ్చేలాగా దాన్ని మడుచుకోవాలి. ఇప్పుడు ఆ 2 అక్కడ కరెక్ట్గా ఉన్నాయి. ఇప్పుడు అక్కడ మనం స్టిచ్ వేసుకుంటాము. ఇప్పుడు అక్కడ నుంచి స్టిచ్ వేస్తాము. దీన్ని కరెక్ట్గా సెట్ చేసుకోండి. షోల్డర్ దగ్గర పట్టుకొని క్లాత్ని ఇక్కడ మనం కుట్టు క్రాస్గా వేస్తాము. కరెక్ట్గా సెట్ చేసుకొని ఇప్పుడు అక్కడ నుంచి కుట్టు మనం క్రాస్గా
ఇంతవరకు వేస్తాము. ఒక 2.5 ఇంచ్ వరకు వచ్చేలాగా చూసుకొని అక్కడికి ఎండ్ చేస్తాము. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి చూడండి. ఇక్కడ మనకి కరెక్ట్గా షేప్ వస్తుంది. ఇంకా మనం ఇంకొక 2 మార్కులు 2 కుట్లు వేసుకోవాలి. ఇటు కాజా పట్టి సైడ్ ఒకటి, అటు చంక రౌండ్ తిరిగిన దగ్గర వేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ని బ్యాక్ సైడ్కే ఉంచుకొని కరెక్ట్గా ఆ పాయింట్ని పట్టుకొని అక్కడ నుంచి మనకి కాజా పట్టి దగ్గర అలా మడిచి చూసుకోండి. కరెక్ట్గా అక్కడికి మనకి స్ట్రైట్గా రావాలి ఆ పాయింట్ దగ్గరికి. అలా వచ్చేలాగా చూసుకొని ఇక్కడ కూడా క్రాస్గా కొంచెం ముందుకే కుట్టు వేసి ఆపేయాలి. ఇక్కడ మనం ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన పని లేదు, కొంచెంగా తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మనము చంక రౌండ్ తిరిగిన దగ్గర కూడా మనం ఒక మార్క్ పెట్టుకున్నాం కదా, ఒక చిన్న కొంచెం కట్ చేసి ఉంచుకున్నాం మార్క్. అక్కడ కూడా అక్కడ పట్టుకొని దానిని అలాగే వెనక్కి మడిచి మనకి ఇందాక అక్కడ ఒక పాయింట్ వచ్చింది కదా, కరెక్ట్గా దానికి స్ట్రైట్గా పట్టుకోవాలి. క్లాత్ని స్ట్రైట్గా ఉండేలాగా చూసుకొని అక్కడ నుంచి మనం కొంచెం పైకి ఆ కుట్టుని ఎండ్ చేయాలి. అంతవరకు కుట్టు వేసుకోవాలి. ఇక్కడ కూడా మనం ఆ కుట్టే దగ్గర స్టార్టింగ్లో ఎక్కువ ఖర్చు గ్యాప్ పెట్టుకోవాల్సిన పని లేదు. ఆ మార్క్ దగ్గరికి వేసుకోవాలి. కొంచెంగా చిన్నగా తీసుకొచ్చి ఆ పాయింట్ దగ్గర ఎండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి 3 స్టిచ్చెస్ వేసేసుకున్నాము. షేప్ కోసం మనకి షేప్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ మనం కింద షేప్ పట్టి వేసుకోవాలి. ఈ షేప్ పట్టి మనం ఎప్పుడైనా కూడా ఆ స్టార్టింగ్ మనకి ఎక్కడైతే షేప్ తిరుగుతుందో అక్కడి నుంచే స్టార్ట్ చేసుకోవాలి. కింద ఒక షేప్ పట్టి ఒక క్లాత్ పెట్టుకోవాలి. దానిపైన బ్లౌజ్ పీస్ పెట్టుకోవాలి. దానిపైన ఇంకొకటి షేప్ పట్టి ఇంకో క్లాత్ పెట్టుకోండి. ఇప్పుడు ఇది స్టిచ్ వేసిన తర్వాత మనకి ఇలా తిప్పినట్లయితే అది పైకి వస్తుంది. సో రైట్ సైడ్ కిందకు ఉండేలాగా చూసి పెట్టుకోవాలి. నెక్స్ట్ దానిపైన లైనింగ్ క్లాత్ పెట్టుకోవాలి. ఇలా పెట్టి దీనిపైన మనం స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ చేసేటప్పుడు మనము సెట్ చేసుకుంటూ వేసుకోవాలి. ఇక్కడ ఒక పాదం ఖర్చు ఉండేలాగా చూసుకొని గ్యాప్ ఉండేలాగా చూసి స్టిచ్ చేసుకోండి. నిదానంగా సెట్ చేసుకుంటూ కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు ఇది స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ పీసెస్ని ఇలా ఓపెన్ చేయాలి. 2 కింద పైన మొత్తం ఇలా ఓపెన్ చేస్తే మనకి ఇప్పుడు ఈ కింద పెట్టాం కదా, ఇప్పుడు ఈ పీస్ మనకి పైకి వస్తుంది. దీనిపైన మనం ఒక కుట్టు వేసుకోవాలి. అది కుట్టు బ్లౌజ్ మీదకి రాకుండా కరెక్ట్గా ఆ వేసిన కుట్టుకి కొంచెం అటు సైడ్ ఉండేలాగా చూసి వేసుకోండి. ఇప్పుడు బ్లౌజ్ మనం బ్యాక్ పార్ట్ ఉన్నది కదా, ఇప్పుడు ఎక్సెస్ క్లాత్ కట్ చేసుకోండి. నెక్స్ట్ మనం బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ తీసుకొని అది పెట్టి చూసుకోవాలి సైడ్ ఎంతవరకు పొడవు ఉండాలి అని. అది ఎంతవరకు ఉందో చూసి మార్క్ చేసుకొని అక్కడ ఆ ఎక్స్ట్రా క్లాత్ మనం లోపలికి మడిచి కుట్టేస్తాం కింద భాగం. ఈ విధంగా క్లాత్ని పై భాగాన్ని ఇలా లోపలికి మడుస్తాం. నెక్స్ట్ కింద భాగాన్ని కూడా లోపలికి మడిచి ఈ రెండింటిని సెట్ చేసుకొని అలా పట్టుకొని దానిపైన మనం ఒక స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఈ ఎక్సెస్ క్లాత్ ఏదైతే ఉందో ఫ్రంట్ సైడ్ వచ్చింది, మనం దాన్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ దీనికి మనం నెక్స్ట్ కాజా పట్టి కుడతాము. కాజా పట్టి ఎప్పుడు మనం ఫస్ట్ బ్యాక్ సైడ్ నుంచి వేసి ఇప్పుడు ఈ బ్లౌజ్ని బ్యాక్ సైడ్కి తిప్పుకోండి. ఇక్కడ ఆ అంచుకి మనం కాజా పట్టి వేసి కుడతాము. మనం క్లాత్ కాజా పట్టి ఉక్సుల పట్టి కోసం సపరేట్గా పెట్టాం కదా, ఆ క్లాత్ తీసుకొని ఈ అంచుకి కింద నడుము దగ్గర కింద కొంచెం బ్యాక్ సైడ్కి మడవండి. మడిచి దానిపైన ఒక కుట్టు వేసుకోవాలి. కొంచెం ఒక పాదం ఖర్చు ఉండేలాగా చూసి వేసుకోండి, లేకపోతే పిగులుతుంది.
ఇప్పుడు దీనిని ఈ క్లాత్ని ఈ విధంగా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి మనం ఫ్రంట్ సైడ్కి తిప్పుకొని ఇక్కడ కొంచెము మనం ఎక్స్టెన్షన్ ఉండేలాగా కొంచెం క్లాత్ ఉండేలాగా ఉంచి మిగిలింది ఇలా మడిచేసి మనం ఇందాక అక్కడ కుట్టు వేసాం కదా, ఆ కుట్టు మీదకి ఆ క్లాత్ కరెక్ట్గా మళ్ళీ కుట్టు పడేలాగా అలా మడవాలి. ఇప్పుడు అక్కడి నుంచి మొదలు పెడతాము స్టిచ్. ఆ కింద భాగం లేవకుండా అక్కడి నుంచి మొదలుపెట్టి మనం ఇలా టర్నింగ్ తిప్పేటప్పుడు సూది క్లాత్ లోపలికి ఉండేలాగా చూసుకుంటే మనకు కుట్టు కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు అక్కడ కుట్టు వేసాం కదా ఇందాక, ఆ కుట్టు మీదకి ఈ క్లాత్ వచ్చేలాగా చూసుకొని ఆ కుట్టు వేసుకోవాలి. ఇక్కడ కూడా ఈ కాజా పట్టే కొంచెం ఎక్స్టెన్షన్ ఇప్పుడు ఆ చివరి దాకా కుట్టి దాన్ని మళ్ళీ పక్కకు తిప్పుకొని ఈ కాజా పట్టీ మనకి పట్టీ ఉన్నది కదా, దాని మధ్యలో మళ్ళీ ఇంకొక కుట్టు వేసుకోవాలి. ఇక్కడ ఉన్న ఎక్సెస్ క్లాత్ ఏదైనా ఉంటే దాన్ని కట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఒక సైడు కాజా పట్టీ రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇంకో రైట్ సైడ్ది కూడా ఉక్సులు పట్టి కూడా అలాగే కుట్టుకోవాలి. ఇక్కడ మనకి షేప్ వేసాం కదా 3 కుట్లు, అవి అలాగే సేమ్ ఇందాక వేసుకున్నాం కదా అలాగే వేసుకోండి. ఈ కింద మనకి షేప్ పట్టి కుట్టేటప్పుడు ఇందాక ఫ్రంట్ సైడ్ ఉంచుకుంటేనే వచ్చేసింది. ఇప్పుడు బ్యాక్ సైడ్కి తిప్పాలి. ఎందుకంటే ఎప్పుడూ కూడా ఈ షేప్ పట్టీని షేప్ కరెక్ట్గా తిరిగిన వైపు నుంచే స్టార్ట్ చేయాలి. సో అలాగే మనము ఆ షేప్ పట్టీ కూడా స్టిచ్ చేసుకున్నాము ఇందాక వేసినట్లే. ఇప్పుడు ఇక్కడ మనం ఉక్సులు పట్టి కుట్టుకోవాలి. ఉక్సులు పట్టీ కోసం బ్లౌజ్ని కరెక్ట్గానే పెట్టుకోవాలి. అంటే ఇందాక మనం బ్యాక్ సైడ్కి తిప్పి స్టిచ్ స్టార్ట్ చేసాం కదా కాజా పట్టీకి, కానీ ఈ ఉక్సులు పట్టీకి బ్లౌజ్ని రైట్ సైడ్లోనే ఉంచుకొని దానిపైనే స్టిచ్ చేసుకోవాలి. కొంచెం క్లాత్ వెనక్కి మడిచాను. ఇప్పుడు ఆ కార్నర్లో మనం స్టిచ్ చేసుకోవాలి. ఒక పాదం ఖర్చు ఉంచేలాగా ఉంచుకొని స్టిచ్ చేసుకోండి. నెక్స్ట్ దీన్ని ఈ క్లాత్ని మనం ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి ఇక్కడ మనం క్లాత్ని సెట్ చేసుకొని ఇప్పుడు దానిపైన మనం ఇంకొక కుట్టు వేస్తాము. కుట్టు వేసి అక్కడి నుంచి ఆ భాగం నుంచి మనం క్లాత్ మొత్తాన్ని లోపలికి మడిచేస్తాం. ఈ కుట్టు నిలబడి ఉండడం కోసం దీనిపైన ఒక కుట్టు వేసుకుంటున్నాం. దీన్ని మనం వెనక్కి మడిచినప్పుడు అది నిలబడి ఉండటం కోసం. ఇప్పుడు ఆ క్లాత్ మనకు ఎక్కడైతే కుట్టు పడిందో అంతవరకు కూడా మనం క్లాత్ని లోపలికి మడవాలి. దాన్ని అడ్జస్ట్ చేసుకొని అంతవరకు క్లాత్ లోపలికి మడిచేసి ఇందాక వేసినట్లే ఆ విధంగానే కుట్టు వేసుకోవాలి. కింద నుంచి వేస్తున్నాను. ఇప్పుడు సూదిని లోపలికే ఉంచేసి మనం ఇటు సైడ్ టర్న్ తిప్పుకోవాలి. టర్న్ తిప్పి మొత్తం సెట్ చేసుకొని కుట్టు వేసుకోవాలి. ఈ ఎక్సెస్ క్లాత్ని కట్ చేసేసుకోండి. ఇప్పుడు మనం ఇందాక వేసినటువంటి కాజా పట్టీతోటి ఇది కరెక్ట్గా ఉందా లేదా, పొడవు ఈక్వల్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. అలాగే నడుము సైడ్ కూడా కరెక్ట్గా ఉందా అని చెక్ చేసుకోండి. ఇప్పుడు మనకి ఫ్రంట్ సైడ్ 2 లెఫ్ట్ రైట్ రెడీ అయిపోయినాయి కదా ఉక్సులు పట్టి కాజా పట్టి. ఇప్పుడు మనం షోల్డర్స్ జాయిన్ చేద్దాం. ఫస్ట్ బ్యాక్ పార్ట్ని రైట్ సైడ్ పైకి ఉండేలాగా వేసుకోండి. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్స్ని రైట్ సైడ్ డౌన్కి ఉండాలి, రాంగ్ సైడ్ పైకి ఉండేలాగా వేసుకోవాలి. అప్పుడు మనం కుట్టినప్పుడు ఇలా ఓపెన్ చేస్తే 2 కరెక్ట్గా ఉంటాయి. 2 రైట్ సైడ్లు ఒక సైడ్ ఉండేలాగా చూసి ఫస్ట్ బ్లౌజ్ని బ్యాక్ పార్ట్ ఏమో రైట్ సైడ్ పైకి ఉండాలి, ఫ్రంట్ పార్ట్ ఏమో రైట్ సైడ్ లోపలికి ఉండేలాగా వేసుకొని ఈ సైడు షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. షోల్డర్ జాయిన్ చేసేటప్పుడు ఈ నెక్ భాగం దగ్గర కొంచెము జాయిన్ చేసే కొంచెం ఎక్కువగా ఉండాలి. అది కొంచెం ఇటు సైడ్కి వచ్చేటప్పటికి కొంచెం తగ్గేలాగా చూసి జాయిన్ చేసుకోండి. ఇదే విధంగా రెండో వైపు కూడా జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ జాయిన్ చేసేసాం కదా, నెక్స్ట్ మనం హ్యాండ్స్ జాయిన్ చేసుకుందాం. ఇప్పుడు హ్యాండ్ పీస్ తీసుకొని అంచు కొంచెం మడిచి అంచు కుట్టుకుంటున్నాను.
ఈ కుట్టే భాగము మనకు బ్యాక్ సైడ్కి వచ్చేలాగా చూసుకొని కుట్టుకోవాలి. ఇప్పుడు సెకండ్ హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు ఇక్కడ చూడండి, ఇది ఫ్రంట్ పార్ట్ మనం గుర్తుపెట్టుకున్నాం కదా. సో ఈ ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు స్టార్టింగ్లో రావాలి. ఫ్రంట్ పార్ట్ ఇక్కడ ఫస్ట్ బ్యాక్ పార్ట్ వచ్చింది, తర్వాత ఫ్రంట్ పార్ట్ వచ్చింది కదా. కానీ నెక్స్ట్ జాయిన్ చేసేటప్పుడు మనకి చివరిలో ఏది వస్తే అది ఫస్ట్ వచ్చేలాగా పెట్టి జాయిన్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్లౌజ్ స్టిచ్ చేసుకునేటప్పుడు బ్లౌజ్ యొక్క రైట్ సైడు పైకి ఉండేలాగా ఫస్ట్ ప్లేస్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకి ఫ్రంట్ పార్ట్ ఎక్కడుందో చూడండి. ఫ్రంట్ పార్ట్ మనకు అటు సైడ్ ఉంది కదా. సో బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అటువైపు వచ్చేలాగా బ్లౌజ్ని రాంగ్ సైడ్ పైకి ఉండేలాగా మడుచుకోవాలి. అప్పుడు మనకి తిప్పినప్పుడు కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ మనం మిడిల్కి మార్క్ చేసుకున్నాం కదా ఒక పాయింట్, ఆ పాయింట్ కరెక్ట్గా ఆ షోల్డర్ దగ్గర ఆ జాయింట్ దగ్గరికి వచ్చేలాగా ప్లేస్ చేసుకొని ఒక పాదం వరకు ఖర్చు ఉండేలాగా చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టు వేసుకోవాలి. ఈ చివరి దాకా కుట్టిన తర్వాత దీనిని మళ్ళీ రివర్స్లో తిప్పుకొని దానిపైన ఇంకొక కుట్టు వేసుకోవాలి. దానిపైన ఇంకో కుట్టు వచ్చేలాగా మొత్తం బ్లౌజ్ యొక్క చివరి దాకా కుట్టు వేసుకొని మళ్ళీ అక్కడ కూడా అదే విధంగా వెనక్కి తిప్పి మళ్ళీ మిడిల్కి వచ్చి ఆపుకోవాలి. మనం మిడిల్ నుంచి స్టార్ట్ చేసాం కదా, అందుకని మిడిల్ దగ్గర ఆపుకోవాలి. అదేవిధంగా రెండవ హ్యాండ్ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మెడ పట్టీల కోసం పీసులు కట్ చేసుకున్నాను కదా, అన్నీ ఒకదాంతో ఒకటి జాయిన్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనము మెడ స్టార్టింగ్ దగ్గర నుంచి ఆ క్లాత్ను కొంచెం వెనక్కి మడిచి ఆ అంచుల వెంబడి కుట్టుకోవాలి. చివరి దాకా కుట్టుకొని చివరిలో కొంచెం పీస్ ఉంచుకొని వెనక్కి మడవడాని వరకు కొంచెం పీస్ ఉంచుకొని దాన్ని కట్ చేసుకొని దాన్ని కిందకి మడత పెట్టి కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు మనం ఆ క్లాత్ ఓపెన్ చేసుకొని మనం ఎంతవరకు అయితే కుట్టు వేసామో ఆ భాగం వరకు ఆ క్లాత్ను అలా లోపలికి మడిచి దానిపైన ఇంకొక కుట్టు వేసుకోవాలి. అంతవరకు క్లాత్ మడిచి దానిపైన ఇంకొక కుట్టు అలాగే చివరిదాకా సేమ్ ఇదే విధంగా వేసుకోవాలి. ఇప్పుడు మనకు ఈ వేసిన కుట్టు భాగం ఎంతైతే వస్తుందో దాన్ని వెనక్కి మడిచి తర్వాత హెమ్మింగ్ చేసుకుంటాం. ఇప్పుడు ఈ ఎక్సెస్ క్లాత్ ఏదైనా ఉన్నట్లయితే కుట్టు వేసిన తర్వాత దాన్ని మొత్తాన్ని కట్ చేసుకోవాలి. జాగ్రత్తగా కట్ చేసుకోండి, బ్లౌజ్ పీస్ కట్ అవ్వకుండా నిదానంగా ఇది మొత్తాన్ని చివరి దాకా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం హ్యాండ్స్ని బ్యాక్ సైడ్కి మడిచేసుకొని హ్యాండ్స్ దగ్గర నుంచి ఈ నడుము భాగం చివరి దాకా ఒక కుట్టు వేసుకోండి, రెండు వైపులా వేసుకోండి. తర్వాత ఆది జాకెట్ పెట్టుకొని దాని హ్యాండ్స్ ఇలా టేపు తోటి ఎంతవరకు అయితే అక్కడ కుట్టు వచ్చిందో చూసుకోండి చంకల దగ్గర. ఆ పాయింట్ సేమ్ ఈ బ్లౌజ్కి కూడా సేమ్ అదే విధంగా చూసుకొని మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని అక్కడికి కుట్టు వేసుకోవాలి. సేమ్ అలాగే నడుము కింద దాకా కూడా ఆ కుట్టు కంటిన్యూ చేసేయండి. నెక్స్ట్ ఇప్పుడు హ్యాండ్స్ ఎంత లూజ్ ఉందో చూసుకుందాం. ఆది జాకెట్ పెట్టుకొని హ్యాండ్ ఎక్కడి దాకా ఉందో చూసుకొని ఇప్పుడు అక్కడి నుంచి ఇందాక మనం మార్క్ చేసుకున్న పాయింట్కి కలుపుకోవాలి. ఇదే విధంగా బ్లౌజ్ యొక్క రెండో వైపు కూడా ఇదే విధంగా కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు ఆది జాకెట్ పెట్టుకొని నడుము దగ్గర మనకి లూజెస్ కరెక్ట్గా వేసుకున్నామో లేదో చూసుకోవాలి. ఆ చివరి నుంచి పట్టుకొని చూస్తే కొంచెం ఎక్సెస్ ఉంది కదా, అది కూడా ఒక కుట్టు వేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, మనకి బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయింది. ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.